వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కర్నూలు జెడ్పీ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ వైసీపీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం సాగింది. ఆలూరులో భూసార పరీక్షా కేంద్రం ఆదోనికి తరలింపు పైన అధికారులు నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాలని చూస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు చూస్తున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆరోపించారు. అయితే ఎమ్మెల్యేలకు సర్ది చెప్తున్నారు అధికారులు. జిల్లా పరిషత్ సమావేశం మాత్రం ఒక్కసారిగా రసాభాసగా మారినటువంటి పరిస్థితి. ప్రధానంగా భూసారానికి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రం ఆలూరు నుంచి ఆదోనికి తరలింపు పైన వైసీపీ బీజేపీ నేతల మధ్య ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం మొదలైనట్లుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా సమావేశం మొత్తం కూడా ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణమే కనబడింది. జెడ్పీ సమావేశంలో వైసీపీ వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యేల యొక్క ప్రసంగాలు మాత్రం కీలకంగా మారాయి. సో పలు కీలకమైనటువంటి అంశాలపైన చర్చించేందుకు సాగేటువంటి జిల్లా పరిషత్ సమావేశం ఒక్కసారిగా ఈ భూసార పరీక్షా కేంద్రానికి సంబంధించినటువంటి అంశం పైన మాటల యుద్ధం, విమర్శ ప్రతి విమర్శలుగా సాగింది ఈ సమావేశం. ఇప్పుడే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవేశంగా ఏదో ఒకటి చెప్తే కేవలంలో పడుతుందని, అదే నీ గురించి చెప్తున్నా అన్న, నీ గురించి చెప్తా వైఎస్ఆర్సీపీ నాయకులు సభ లోపల సభ బయట కూడా మీరు ఈ మధ్య బుడగలు ఎగరేసడం కూడా చూశాను నేను. అవన్నీ ఏం నడవు, కూర్చోవాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడినంత సేపు మేము మాట్లాడలేగా. నువ్వు మాట్లాడిన పరిస్థితుల్లో మాట్లాడినావు. ఏదో విధంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తే నడవదు. ఇక్కడ ఏదో రకంగా మసిబూసి మారేడి కాయ చేయాలని ప్రయత్నం చేస్తే చెల్లదు. వైఎస్ఆర్సీపీ గారికి, నంద్యాల మన కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా వేదిక మీద పెద్దలందరికీ, అదేవిధంగా మా శాసనసభ్యులకి, జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు మేడం గారు చెప్పినారు, ల్యాబ్ రైతులకు ల్యాబ్ అందుబాటులో ఉందని చెప్పినారు. మేడం రైతులకి ల్యాబ్ మన ఆలూరు కాన్షియస్ లో 2021లో 1,60,00,000 పెట్టి ల్యాబ్ ఓపెన్ చేసినారు మేడం. దాన్ని అర్ధాంతంగా ఇప్పుడు ఈ సంవత్సరం దానికి జీవో తెచ్చి ఆదోను పంపించినారు అంటున్నారు. అంటే ఆలూరులో రైతులు లేరా, లేకపోతే వ్యవసాయ భూమి లేరా మా ఆలూరులో? ఎందుకు మీరు తరలిచ్చినారనే విధంగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆదోనికి పోవాలంటే మా ఆలూరు రైతులు ఎక్కడ పోతారు? ఆలూరులో అయితేనే అక్కడ చుట్టుపక్కల వచ్చి ఏదైనా ల్యాబ్ టెస్ట్ చేయించుకుంటారు. ఆదోని పోయి రావాలంటే ఎక్కడ పోతారు? ఇంకంత ఏం అసలు ఎందుకు దాన్ని అప్పుడు ఎందుకు గవర్నమెంట్ కట్టించింది? ఎందుకు ల్యాబ్ కోసమే అక్కడ ఉండాలనే కదా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ల్యాబ్ కట్టించినారు. దాన్ని ఎందుకు తీసేస్తున్నారు మీకు చెప్పాలి మేడం. అది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, వైసీపీ బీజేపీ ఎమ్మెల్యేల విమర్శ ప్రతి విమర్శ వాగ్వాదంతో మాత్రం జిల్లా పరిషత్ సమావేశం ఒక్కసారిగా మాత్రం హీట్ పెరిగినటువంటి పరిస్థితి. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఈ రోజు కర్నూలులో జరిగినటువంటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. అయితే ఈ సమావేశంలో ఇటు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులందరూ పాల్గొన్న నేపథ్యంలో వైసీపీకి చెందినటువంటి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి తన నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ యొక్క భూసార పరీక్షా కేంద్రం యొక్క తరలింపు అంశాన్ని అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒక భూసార పరీక్షా కేంద్రం ఉండాలన్న ఆలోచనతోటి 2021లో ఈ యొక్క భూసార పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అది ఆలూరులో కూడా అంది రైతులకు అందుబాటులో ఉంటుంది అని చెప్పి అందరూ భావించారు. రైతులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఒక ప్రత్యేక జీవో తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి పరీక్షా కేంద్రాన్ని ఆదోనికి తరలిస్తున్నారు అన్న ఒక అంశాన్ని తీసుకుని గత 2 రోజుల క్రితం కూడా విరూపాక్షి ఆలూరులో ఆందోళన చేపట్టిన పరిస్థితి. అయితే ఇదే అంశాన్ని జడ్పీ సమావేశంలో కలెక్టర్ తీసుకొచ్చి దాని మీద వివరణ అడిగే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో అధికారులు స్పందిస్తున్న నేపథ్యంలోనే కలుగజేసుకున్నటువంటి ఆదోనికి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అంశం మీద మాట్లాడుతూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వైసీపీ నేతలు ఏదో ఒక అంశాన్ని తీసుకొని కుటుంబ ప్రభుత్వం మీద దుమ్ము చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు సభలోనూ బయట కూడా బుడగలు ఎగరేసుకుంటూ ఉండండి, బయట ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు అంటూ కూడా వ్యంగ్యంగా మాట్లాడటంతో ఒకసారిగా కూడా ఆలూరు ఎమ్మెల్యే కలుగజేసుకుంటూ ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, మేము అడిగింది
ఆవేశంతో ఏం మాట్లాడట్లేదు. ఇది రైతుల సమస్య, దీన్ని పరిష్కరించాలి, అసలు తరలింపు అంశం ఎందుకు తలెత్తింది అన్న అంశాన్ని చెప్పాలంటూ ఆయన నిలదీయడంతో ఒకసారిగా కూడా డాక్టర్ పార్థసారథి అంశం మీద విమర్శలకు పరిగెత్తించడంతో ఒకసారిగా కూడా గందరగోళంగా మారిన పరిస్థితి. అయితే ఈ అంశం ఈ అంశానికి సంబంధించి అంటే భూసార అధికారులు పరీక్షా కేంద్రానికి సంబంధించి ఆలూరు నుంచి ఆదోనికి తరలింపు పైన ఏమైనా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారా సమావేశంలో? అయితే ఈ అంశం పూర్తిగా ఉంటే ఆదోని సబ్ డివిజన్ కు సంబంధించి అన్నింటినీ నిర్వహణకు ఒక ఇబ్బందులు ఉంటాయి. ఆ కోణంలోనే ప్రస్తుతం ఆదోని డివిజన్ లో ఈ యొక్క హెడ్ క్వార్టర్ లో యొక్క కేంద్రాన్ని పెట్టాలి అనే ఒక కార్యక్రమం చూస్తున్నాం. దాని మీద అంటే ఫీజిబిలిటీ అంటే రైతుల యొక్క అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత మేరకు ఈ యొక్క పరీక్షా కేంద్రాలు చేసుకుంటారో వాటన్నిటిని పునఃపరిశీలించి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా అధికారులు ప్రయత్నం చేశారు. ఈ లోపుగానే ఈ యొక్క రాద్ధాంతం జరగడంతో ఒకసారిగా కూడా గందరగోళం ఏర్పడిన పరిస్థితి. అయితే అనంతరం అధికారులు వీటి మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి వివరణ తీసుకుని దాని మీద చర్యలు తీసుకుంటాము. తరలింపు అన్నది ప్రతిపాదన తప్ప ఇంతవరకు ముందుకు రాలేదు అన్నట్లుగా అధికారులు చెప్పడంతో ఆ అంశం కాస్త పూర్తిగా తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మా పరీక్షా కేంద్రాన్ని ఆలూరులోనే కొనసాగించాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేసిన పరిస్థితి. మొత్తంగా కూడా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య అంటే ఇటు కూటమి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేల మధ్యన జరిగినటువంటి యొక్క వాగ్వాదం మాత్రం ఆటాటగా జరిగింది. సమావేశం కొద్దిసేపు అంతరాయం ఏర్పడిన పరిస్థితి కూడా ఏర్పడింది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. మొత్తం మీద జిల్లా పరిషత్ సమావేశం మాత్రం రసాభాసగా మారినటువంటి వైనం మనం చూస్తున్నాం. ప్రధానంగా వైసీపీ బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకుంది. మాటల యుద్ధమే సాగినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆలూరులో భూసార పరీక్షా కేంద్రానికి సంబంధించి ఆదోనికి తరలింపు పైన అధికారులు కూడా నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాలని చూస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలను ఉద్దేశించి విమర్శించారు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. ప్రధానమైనటువంటి అంశాలు అభివృద్ధి ఎజెండాలతో సాగుతున్నటువంటి వైనంలో ఒక్కసారిగా మాత్రం విమర్శ ప్రతి విమర్శలతో జిల్లా పరిషత్ సమావేశం మరింత ఉత్కంఠభరితంగా సాగింది.